జగదేరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్లోని కమిటీ హాల్ను స్థానిక బీఆర్ఎస్ నేత కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సింగ్ గౌడ్ అనే వ్యక్తి 80 గజాల కమిటీ హాల్ని కబ్జా చేసి సులేమాన్ అనే వ్యక్తికి 1,60,00,000కు స్థలాన్ని అమ్మాడు. స్థానిక ప్రజలు కమిటీ హాల్ని ఖాళీ చేయించాలని కోరగా వారిపై దురుసుగా మాట్లాడి కేసులు పెడతానంటూ సులేమాన్ బెదిరింపులకు దిగాడు. ప్రభుత్వ అధికారులు కమిటీ హాల్ కబ్జా చేసి నర్సింగ్ గౌడ్ సులేమాన్పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోమని, కమిటీ హాల్ని శ్రీనివాస్ నగర్ ప్రజలకి చెందేలా చూడాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. మాది శ్రీనివాస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీనివాస్ నగర్ జగదేరిగుట్ట కుత్బుల్లాపూర్. ఈరోజు మా బస్తీ వాసులందరూ కలిసి ఇక్కడ ధర్నా చేయాల్సిన సమస్య ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా పెద్ద మనిషి సమక్షంలోనే బస్తీ ఈ రోజున ప్రజాపాలన కింద కావాలి, మాకంటూ ఎన్నికంగా చేసుకోవాలని చెప్పేసి నర్సింగ్ గౌడ్ అనే వ్యక్తిని ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. అయితే గత 2 సంవత్సరాలుగా జరిగింది ఏంటంటే ఎట్లాంటి డెవలప్మెంట్ లేదు. తద్వారాగా తను చేసి ఈ ప్రవలాక్యుడు చేసిన పని ఏంటంటే ఎన్నికల కమిటీలు మీరు చూస్తున్నారు. ఇది ఒకప్పుడు ఓపెన్ ప్లేస్, ఇది ఒక బాయ్ ఉండే. ఇది శ్రీనివాస్ నగర్ పెద్ద మనుషులందరూ కలిసి దీని ఒక కమిటీ కింద ఏర్పరచుకోరు. కానీ ఈ ప్రవలాక్యుడు ఏం చేశాడంటే ఇతను చంద్రంగిట్టలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి సులేమాన్ అనే వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి తన సొంత ప్రయోజనాల కోసం కేవలం 16 లక్షల రూపాయలకి ఈ కమిటీ హాల్ అమ్మడం జరిగింది. అదేవిధంగా ఈ కమిటీ హాల్ అసోసియేషన్ పేరు మీద మీటర్ రావాల్సింది లేకుండా సొంత పేరు మీద సులేమాన్ అనే అతని పేరు మీద మీటర్ తీసుకొచ్చి ఆ మీటర్ కట్ చేసినా సరే మినిమం కరెంటు బిల్ కడుతున్నాడు. మినిమం కరెంటు బిల్ నెలకి ఇల్లీగల్గా కరెంటు. ఇప్పుడు దీంట్లో మీటర్ లేదు. అక్కడ ఆ బిల్డింగ్ నుంచి మధ్యలో స్కూల్ ఉంది, ఇక్కడ మీరు చూసినట్టయితే మధ్యలో స్కూల్ ఉంది. ఆ బిల్డింగ్ నుంచి ఇక్కడికి కమర్షియల్ దానికి తీసుకోవడం జరిగింది. దీని గురించి అని చెప్పేసి గత సంవత్సరం నుంచి ఒకసారి పేపర్స్ అండి మీరు చూశారు. ఇది లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ మహిళా మండలికి అందరికి అప్పచెప్పింది. దీంతో లాస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు దీంట్లో జిన్ సామాన్ కూడా ఉండాలి. దీంట్లో ఇక్కడ ఉన్న యువతరంని వ్యాయామశాల కూడా ఉండేది. దీని ద్వారా తను ఏం చేశారంటే బస్తీ పెద్ద మనుషులందరూ కూర్చుని ఇది తప్పు నర్సింగ్, మరి దీన్ని ఎలాగైనా సరే బస్తీకి అప్పచెప్పాలన్నప్పుడు అతను 6/2/2023 నాడు అగ్రిమెంట్ రాయించాడు. ఈ బస్తీలో ఉన్న డొనేషన్లు ఏవైనా సరే డొనేషన్లు ఏవైనా సరే లెక్కలు కానీ అప్పులు కానీ చూపించను. 31 జనవరి 2024కి ఈ కమిటీ హాల్ని మళ్ళీ తిరిగి బస్సుకి అప్పచెప్తా అన్నాడు. అదేవిధంగా ఈరోజు అతను అడగడం జరిగింది. అడిగిన తర్వాత అతను ఏమంటున్నా అంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.